శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం 6వ భావంలో బుధుడు ఉన్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. 6వ భావంలో బుధుడు ఉన్నప్పుడు బుధుడు ఏ రాశిలో ఉన్నాడో బట్టి వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. 6వ భావం అనేది సాధారణంగా శత్రువులు, పోటీ, రుణాలు, సేవ, ఉద్యోగం, ఆరోగ్యం, వివాదాలు, శ్రమ వంటి అంశాలకు సంబంధించినటువంటి భావం జ్యోతిష్యుల్లో. కాబట్టి ఈ 6వ భావంలో బుధుడు ఉన్నప్పుడు బుధుడు ఏ రాశిలో ఉన్నాడనే అంశం కూడా ఫలితాలను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క రాశిలో బుధుడు ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటివి చూద్దాం. 6వ భావంలో మేషరాశి 6వ భావం అయితే 6వ భావంలో బుధుడు ఉంటే, మేషంలో బుధుడు ఉంటే మొండితనం, సుఖలాభిలాష, స్వాతంత్ర ఆలోచన వంటి లక్షణాలు కనిపించవచ్చు. వేగంగా ఆలోచించే స్వభావము, సమయస్ఫూర్తి, హాస్యప్రియత్వము ఉండవచ్చు. అయితే కొన్ని సందర్భాలలో ఏకాగ్రత లోపం కనిపిస్తూ ఉంటుంది. కానీ తన అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే సహించలేని స్వభావం ఉండవచ్చు. అదే సమయంలో విజ్ఞాన శాస్త్రాలపై ఆసక్తి, కొత్త విషయాలు తెలుసుకోవాలనే కోరిక కూడా ఉంటుంది. ఇక 6వ భావం వృషభ రాశి అయితే వృషభ రాశిలో బుధుడు ఉంటే విజ్ఞానము, ఉదారత, తెలివితేటలు, పట్టుదల, కార్యదక్షత పెరుగుతాయి. ఉన్నత విద్యపై ఆసక్తి, లలిత కళలపై అభిరుచి, గాన విద్యపై ఆసక్తి ఉండవచ్చు. మానసికంగా ప్రశాంతంగా ఉండే స్వభావం ఉంటుంది. ఒక్కసారి ఒక అభిప్రాయానికి వస్తే దానిని సులభంగా మార్చుకోరు. నిర్మాణాత్మక ఆలోచనలతో పనులను పూర్తి చేసే శక్తి ఉంటుంది. ఆర్థిక రంగంలో అనుభవం సాధించే అవకాశం ఉంటుంది. ఇక 6వ భావం మిథున రాశి అయితే మిథున రాశిలో బుధుడు ఉంటే ఉత్సాహము, జ్ఞానము, విజ్ఞాన శాస్త్రాలపై ఆసక్తి, లలిత కళలపై ప్రేమ కనిపిస్తాయి. గాన విద్యలో నైపుణ్యము, వ్యాకరణ శాస్త్రంపై అభిరుచి ఉండవచ్చు. హాస్యప్రియత్వము, తెలివితేటలు, సుఖాన్ని కోరుకునే స్వభావం కనిపిస్తుంది. గణిత శాస్త్రంలో ప్రావీణ్యత, క్రమబద్ధమైన ఆలోచన, సూక్ష్మ విషయాలు గ్రహించే శక్తి ఉంటుంది. ఇలాంటి బుధుడు ఉపాధ్యాయులు, గ్రంథకర్తలు, న్యాయవాదులు వంటి రంగాలలో బాగా రాణిస్తూ ఉంటారు. ఇక 6వ భావం కర్కాటక రాశి. కర్కాటక రాశిలో బుధుడు ఉంటే జ్ఞాపక శక్తి, మేధాశక్తి, విచక్షణ, జ్ఞానం ఉండవచ్చు. అయితే మనసును ఒక విషయంపై ఎక్కువసేపు కేంద్రీకరించడంలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఎక్కువసేపు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. అధిక ఊహాశక్తి, ఊహల్లో బతికిస్తారు. మానసిక తీవ్రత కనిపిస్తూ ఉంటుంది. పూర్వ విషయాలపై అభిమానం ఉంటుంది. ఈ స్థానం న్యాయవాదులు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రజ్ఞులు వంటి రంగాలకు సహకరించవచ్చని తెలుస్తుంది. సాధారణంగా దయాగుణం ఉన్నప్పటికీ చెడు వ్యక్తుల విషయంలో మాత్రం కఠినంగా వివరించే స్వభావం ఉండవచ్చు. 6వ భావంలో సింహరాశి. 6వ భావం సింహరాశి అయితే సింహరాశిలో బుధుడు ఉంటే స్వాతంత్ర ఆలోచనలు, తెలివితేటలు, నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి. ప్రభుత్వ ఆదరణ పొందే అవకాశాలు, ప్రజలతో మంచి సంబంధాలు ఉంటాయి. మానవత్వం, ప్రజాప్రేమ, దయ, అభిమాన భావాలు ఉంటాయి. కొంత గర్వం కనిపించినప్పటికీ నాయకత్వ లక్షణాలలో ఇతరులను ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. మంచి దేహ సౌష్ఠవం కలిగి ఉంటారు. ఇక 6వ భావం కన్యారాశి అయితే కన్యారాశిలో బుధుడు ఉంటే మేధాశక్తి, తర్కశక్తి మరియు సమస్యలను పరిష్కరించే సామర్థ్యము, బలం ఉంటుంది. అందమైన శరీర వర్చస్సు, నీతి నియమాలను పాటించే స్వభావము, మృదు స్వభావితం కనిపిస్తుంది. జ్యోతిష శాస్త్రంపై ఆసక్తి ఉన్న ఉన్నత విద్య, సుఖజీవనం, హాస్యప్రియత్వం ఉండవచ్చు. ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని పరిష్కారం కనుగొనే శక్తి ఉంటుంది.
విజ్ఞాన శాస్త్రవేత్తలు, వైద్యులు, కార్యదర్శి పదవుల్లో పనిచేసే వారికి బుధస్థానం అనుకూలంగా ఉంటుంది. అయితే సహనం కొంత తక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. 6వ భావం తులారాశి అయితే తులారాశిలో బుధుడు ఉంటే వాహన లాభము, ఉన్నత వర్గీయులతో మైత్రి, ఉదార గుణం వంటి ఫలితాలు కనిపిస్తాయి. విద్య, సూక్ష్మబుద్ధి, విచక్షణాశక్తి ఉంటాయి. ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించే స్వభావం ఉంటుంది. న్యాయబుద్ధి, దైవభక్తి, దేశభక్తి మరియు గురుభక్తి కనిపిస్తుంది. లలిత కళలపై ఆసక్తి, న్యాయ సంబంధమైన విషయాలపై అభిరుచి ఉంటుంది. అందువల్ల న్యాయవాద రంగాల్లో రాణించే అవకాశాలు ఉంటాయి. ఇక 6వ భావం వృశ్చిక రాశిలో ఉంటే, వృశ్చిక రాశిలో బుధుడు ఉంటే కొన్ని సందర్భాలలో బంధువులతో విరోధాలు, తగాదాలు, అవమానాలు స్వభావం కనిపిస్తాయి. మిత్రులతో కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే కొత్త విషయాలను అన్వేషించే శక్తి, అధిక గుహ్య శక్తి, దూరదృష్టి ఉంటుంది. ఇతరుల మనోభావాలను త్వరగా అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటుంది. కొన్ని సందర్భాలలో పగ సాధింపు గుణం, కటువుగా మాట్లాడే స్వభావం కనిపిస్తాయి. రహస్య విషయాలపై ఆసక్తి ఉండటం వల్ల నేర పరిశోధన, వైద్య పరిశోధన వంటి రంగాలలో ఆసక్తి బాగా ఉంటుంది. ఇక 6వ భావంలో ధనస్సు రాశి అయితే, ధనస్సు రాశిలో బుధుడు ఉంటే సుఖము, ఉన్నతాధికారము, విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి, కీర్తి, గౌరవం లభించే అవకాశాలు ఉంటాయి. విద్యావంతుడు, ఉత్సాహవంతుడు, న్యాయబద్ధంగా వివరించే వ్యక్తి ఉండవచ్చు. దైవ ప్రేరిత జ్ఞానము, పరిశుద్ధమైన మనస్సు, సూటిగా మాట్లాడే స్వభావం కనిపించవచ్చు. విషయాలను సామర్థ్యంగా పరిశీలించే శక్తి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో మనస్థిమితం తక్కువగా ఉండటం, నిర్ణయాలలో తొందరపాటు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక 6వ భావంలో మకర రాశి, మకర రాశిలో బుధుడు ఉంటే విద్య, వినోదం, వ్యాపారంపై ఆసక్తి, ఉన్నత వర్గీయులతో పరిచయాలు ఉండవచ్చు. సుఖాన్ని కోరుకునే స్వభావం ఉంటుంది. అయితే చంచలత్వము, అశాంతి, అనుమానించే స్వభావం కూడా కనిపించవచ్చు. మనోబలం, స్థిమితం, విశ్వాసం, జ్ఞానశక్తి ఉండవచ్చు. ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలిచే లక్షణాలు కనిపిస్తాయి. అధిక జ్ఞాపక శక్తి ఉండవచ్చు. రాజ్యాంగ సంబంధంపై విషయాలు చతురత చూపిస్తూ ఉంటారు. అయితే ఇతరులను విమర్శించే స్వభావం కొంత ఎక్కువగా ఉంటుంది. ఇక 6వ భావం కుంభరాశి, కుంభరాశిలో బుధుడు ఉంటే వాహన లాభము, సుఖజీవనము, నిష్కటుత్వము, కీర్తి, అధిక విద్య వంటి ఫలితాలు ఉండవచ్చు. సంగీతంపై అభిమానం, అనురాగం, అభిమాన భావాలు కనిపిస్తాయి. ఇతరుల మనోభావాలను అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. జ్యోతిషశాస్త్రంపై వేదాశక్తి, వాగ్వాదాలు, సమర్థత ఉండవచ్చు. అధిక గుహ్యశక్తి, ప్రేరేపిత జ్ఞానము, ఉదార భావము కనిపించవచ్చు. ఇక 6వ భావం మీనరాశి, మీనరాశిలో బుధుడు ఉంటే కొన్ని సందర్భాలలో తెలివితేటలు తగ్గడం, అల్పభావాలు, స్వజన విరోధం వంటి ఫలితాలు కనిపించవచ్చు. అయితే వేదాంతంపై ఆసక్తి, జ్ఞాపకశక్తి, మనోబలం, అధిక ఊహాశక్తి ఉండవచ్చు. వీరి మనోభావాలను ఇతరులను సులభంగా అర్థం చేసుకోగలరు. ఎక్కువ శ్రమ చేయడంలో కొంత వెనుకంజ ఉండవచ్చని తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ 6వ భావంలో బుధుడు ఉన్నప్పుడు ఏ రాశిలో ఉన్నాడో బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయి. కొన్ని రాశులు బుధుడు తెలివితేటలు, విద్య, ఉద్యోగం, పరిశోధన, న్యాయరంగం, వ్యాపారం వంటి విషయాల్లో సహకరించవచ్చు. మరికొన్ని రాశులలో విరోధాలు, ఏకాగ్రత లోపము, మానసిక అశాంతి వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. అయితే వ్యక్తి జాతకంలో పూర్తి ఫలితాలు చెప్పాలంటే బుధుడి బలం, ఆధిపత్యం, ఇతర గ్రహాల సంయోగం, దృష్టులు, దశాభుక్తులు, లగ్నం వంటి అంశాలను పరిశీలించాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.